ఎక్కడ చూసినా అఘోరి. అఘోరి గురించి ఫస్ట్ మాట్లాడిన వ్యక్తి మాధురి. ఎక్కడున్నా కానీ సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటారు. మొన్న ఈ మధ్యన మీరు చూసారో లేదో, ఒక అమ్మాయి పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు. ఒక ఫ్యామిలీని వదిలేసి ఎందుకు తిరుగుతున్నారు మనం చూస్తూ ఉంటే, ఇప్పుడు అక్కడ మీరు చూపించిన వీడియోలో ఒక ఆఫీసర్ కూడా ఉన్నాడు, పోలీస్ వ్యక్తి. వాళ్ళతో కూడా కత్తి తీసుకోవడం, గలీజ్గా తిట్టడం. మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటారు? పోలీసులు ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని మీ మీద యాక్షన్ తీసుకోవాలి. మీరు యాక్షన్ తీసుకోకపోతే అంటే ఒక వీడియో చూసినాం మేము కూడా, నైట్ పూట బట్టలు లేకుండా రకరకాలుగా చేస్తున్నాం. వాళ్ళకి స్పర్శలు ఎంత అయిందో, మరి ఎందుకు అలా చేస్తుంటానో సనాతన ధర్మం కోసం వచ్చిన ఆ కామం ఏంది అసలుకి కనబడుతుంది, మాకు క్లియర్ కనబడుతుంది. అబ్బాయి మీద పడి మీద పడుతూ ఉన్నాడు. ఆ టైంలో వర్షిని తన ఆనందం కోసం మనకి ఏదైతే టాయిలెట్ వస్తుందో అబ్బాయికి దానిలో పెట్టి కూర్చేసాడు. వీడేం తప్పు చేశాడు, కడుపులో పెరిగిపోయి అప్పుడు వాడు హాస్పిటల్కి వెళ్ళి. సో సనాతన ధర్మం అంటే ఇదేనా? ఒక వీడియోలో పడవలో పోతుంటే మాట్లాడుతూ ఉంటది, ఇలా కట్టడి చేస్తాను, ఇలా చేస్తాను, చూస్తా ఉన్నాను. ట్రాన్స్ కమ్యూనిటీ ప్రతి ఒక్కరు నీ బతుకులో విషయం తాగి అనకాపల్లిలో దీపుని నరికి మరి చాలా దారుణంగా చంపేశారు. దాని మీద కూడా ఎలాంటి వీడియో రాలేదు. సో మీడియా వాళ్ళకి నిజంగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఐ థింక్ ఒకటి ఏంటంటే డౌట్, నార్మల్గా ఇప్పుడు తను రిలేషన్షిప్లో ఉందని చెప్పారు కొన్ని వీడియోలు దీపు. సో ఎలా ఉంటారు రిలేషన్షిప్లో, ఒక అబ్బాయిని అంతగానో ఎందుకు నమ్ముతారు అనేది ఫ్యాన్స్. ట్రాన్స్జెండర్ లైఫ్లోనే కాదు ప్రేమ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను వంశీకృష్ణ. ఎక్కడ చూసినా అఘోరి. అఘోరి అమ్మాయి పక్కన ఉన్న అమ్మాయి ఎవరు, ఏంటి అసలు ఆ అమ్మాయి విషయం ఏంటి, ఎందుకు తిరుగుతుంది? అఘోరి చూస్తే నా దగ్గర నేను ఆ విద్యలు చేస్తాను, ఈ విద్యలు చేస్తాను, తను నా దగ్గర నుంచి దూరం చేశారు, తనే వచ్చింది, రకరకాలుగా మాట్లాడుతున్నాను. సో అఘోరి గురించి ఫస్ట్ మాట్లాడిన వ్యక్తి మాధురి. తెలిసే ఉంటుంది మీకు, తన గురించి చెప్పవసరం లేదు. ఫైర్ బ్రాండ్. ఎక్కడున్నా కానీ సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రైట్. ఇప్పుడు ఎక్కువగా ఫస్ట్లో వచ్చిన శ్రీనివాస్ అఘోరి అంటాం కూడా మీకు నచ్చదు నాకు తెలిసి. శ్రీనివాస్ గురించి మాట్లాడదాం. ఫస్ట్లో వచ్చిన తర్వాత కూడా మీరే ఎక్కువగా తనని ఖండించారు. ఎందుకంటే తను అఘోరి కాదు, అఘోరి ఎలా ఉంటుంది ఖండించారు. సో మన తెలంగాణ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆంధ్రాలో ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు. మొన్న ఈ మధ్యన మీరు చూసారో లేదో, ఒక అమ్మాయి పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు. సో లవ్ అంటారా? ఏ విధంగా అంటే తను ఎందుకు తను ఎంపటే తిరుగుతుంది? ఒక ఫ్యామిలీని వదిలేసి ఎందుకు తిరుగుతుంది అంటారు? ట్రాప్ చేసి ఉండొచ్చు. ఎట్లా ఎట్లా అంటే వశీకరణ, పసర మందు, హిప్టైజర్ చేసి ఉండొచ్చు. అదే కారణం. మాయలు మంత్రాలు అంటే లేవు, ఆమెకు రావు కూడా. వస్తే అలా ఒకవేళ అలా మాయలు మంత్రాలు ఉంటే కన్నా ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయరు 24 hours. యా. అయితే ఇప్పుడు తన గురించి అసలు ఏం చెప్తారు? అఘోరి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్పాలి? నేను అఘోరి గురించి ఒక మాట చెప్తాను. గతంలో కూడా అఘోరి గురించి చెప్పా. సో ఇప్పుడు నేను క్లారిటీగా చెప్పా, జనాలు నన్ను అర్థం చేసుకోలేదు. సో ఇప్పుడు జనాలు అర్థం చేసుకుంటున్నారు. సో ఇప్పుడు అఘోరి చేస్తున్న ప్రతి ఒక్కది కూడా ఎవరికి నచ్చట్లేదు. ఎక్కడ పైన సనాతన ధర్మం అని ఓపెన్ చేస్తే ఈమె చేసిన ఒక మంచి పనో లేకపోతే ఏం పనో ఒకటి మీకు చూపిస్తా. ఓకేనా? చూపించు. స్వామి అని నేను సాధన చేసినంత వయసు లేదు. మాట్లాడుతున్నావని మీకు అర్థం అవుతుందా? అర్థమవుతుందా అంటే అర్థమవుతుంది. పంచభూతాలు ఇవి చాలా మర్యాద ఇచ్చారు. కొట్టే వరకు తెచ్చుకోకండి. ఎవరికి తెచ్చుకుంటే మేము సుఖాంత వరకు సిద్ధంగా ఉంటాం స్వామి. కొడతావా? నన్ను కొడతావా? సో అఘోర చేస్తా అనేది సనాతన ధర్మం. ఇది కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? అలా చేయడం తప్పు. హిందూ మనం ఇక్కడ ఉన్నాం, పుట్టామే దేశంలోనే కదా, మన హిందూ ధర్మంలోనే ఉండేది. సో ఒక భారతీయుడిగా నీకు ఇది సనాతన ధర్మం అని అనిపిస్తుందా? లేదు.
నాకు కూడా సనాతన ధర్మం గురించి పోరాడుతున్నాడు నాకు అనిపించట్లేదు. సనాతన ధర్మం అంటే అక్కడ టెంపుల్స్ దగ్గర విద్వాంసాలు కానీ లేకపోతే మతహాల దగ్గర కానీ మాట్లాడితే ఓకే. మనుషులందరినీ అన్ని బూతులు మాట్లాడుతూ ఏమనుకోమాకండి, క్లారిటీ ఇవ్వాలి. నాకు ఇక ఇవన్నీ అఘోరాలు మాట్లాడతారా? లేదు. నాకు చీకు అంటే ఈ కామం ఉండే కదా ఇట్లా మాట్లాడేది, అంటే ఫేక్ అనే కదా. ఒక ముసలోడు ఏదో అన్నాడని కొట్టడానికి పోయినా వాళ్ళంతా ఒకటే ఈమె దుమ్ము లేపితే ఏం ఎదిరించలేకపోయి పెట్రోల్ తీస్తుంది. సో సనాతన ధర్మం అంటే ఇదేనా? చెప్పండి ఒక మాట. ఒక ముస్లిమ్స్ వ్యక్తి ముత్యాలమ్మ గుడి ధ్వంసం చేసేటప్పుడు వారి గురించి నువ్వు పోరాడాలి. మొత్తం ముస్లిమ్స్ వాళ్ళని నువ్వు తలా మొండం వేరు చేస్తా, కృష్ణ వాళ్ళు కూడా స్పందించారు. ఇదేనా నీ సనాతన ధర్మం? సనాతన ధర్మం అంటే ఏంది? నువ్వు ఏం చేస్తున్నావు? అయినా నీకేం అవసరం? ఇక్కడ రావడం నీకేం అవసరం? మీరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండి చేస్తారు మీరు, కానీ ప్రజలలో వచ్చి కుల మతాలలో చిచ్చు పెట్టి నువ్వు చేసే పని ఇదే. ఎప్పటి నుంచో ముస్లిమ్స్ హిందూ భాయిగా ఉన్నాం. నీ కోసిన రక్తమే నా కోసిన రక్తమే, అంతా ఒకటే. నువ్వు పోయినా నేను పోయినా మట్టిలోనే, నువ్వు పోయినా అని బంగారు దాంట్లో ఏమి పోవు, నేను వెండి దాంట్లో పోను. భూమి మీద బతుకున్నంత వరకు నువ్వు నేను ఈ కులం మతం ఇవన్నీ ఉంటాయి శాశ్వతం, కానీ పోయిన తర్వాత ఎవరికి తోడు ఉండరు. సనాతన ధర్మం అంటే ఇదే నన్ను చేసేది. ఆడపిల్లల రక్షణ కాపాడుతాను అంటావు, రోజుకొక హత్య జరుగుతుంది, ఆ హత్య గురించి మాట్లాడవు. ఒక ట్రాన్స్జెండర్ దీపం అనే ట్రాన్స్జెండర్ చనిపోతే ఒక వీడియో చేయాలి కదా నువ్వు. తను మహిళలే అనుకుందాం, ఈ మహిళకి సపోర్ట్ చేస్తావా? మా కమ్యూనిటీకి సపోర్ట్ చేయరా? ఆ హక్కు లేదా నీకు? నువ్వు ఒక వీడియో పోస్ట్ చేయాల్సింది. ఆ మాట అడిగితే లేదు నేను వేరే వాళ్ళతో మాట్లాడితే ఏం ప్రయోజనము? సో మనం చూస్తా ఉంటే ఇప్పుడు అక్కడ మీరు చూపించిన వీడియోలో ఒక ఆఫీసర్ కూడా ఉన్నాడు, పోలీస్ వ్యక్తి. సో వాళ్ళతో కూడా కత్తి తీసుకోవటం ఏంటి, ఆయన్ని తిట్టది గలీజ్గా తిట్టడం మాట్లాడటం పోలీస్ వాళ్ళని. మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటారు? మరి నేను అదే అడుగుతున్నా, ప్రతి ఒక్క మీడియా ఛానల్ వాళ్ళని పోలీసులను అదే అడుగుతున్నా. ఆంధ్రాలో ఎక్కడో పిఠాపురంలోనే ఎక్కడో ఇష్యూ చేస్తే పోలీసుల మీద చేయి చేసుకుంది, అవును కొట్టింది, మళ్ళీ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? దీని వెనకాల ఎవరున్నారు? పోలీసులు ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని మీ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇంకా మీరు యాక్షన్ తీసుకోకపోతే అలాంటి వాళ్ళు 100 మంది పుట్టుకొని రావచ్చు. అలాంటి వేషధారణ వేసుకొని 100 మందిని దౌర్జన్యం చేయొచ్చు. ఇలాంటి వేషధారణలో ఉంటే, అఘోరి వేషధారణ ఒకటి ఉంటే మనం ఏం చేసినా చల్లుతుంది కదా. ఇంకా అందుకోసమే కదా పోలీసులు ఇలాంటి వాళ్ళని పట్టించుకోకుండా రేపులు మర్డర్లు జరుగుతున్నాయి కదా. సో మరి ఎందుకు ప్రభుత్వం కూడా స్పందించట్లేదు? ఈ అమ్మాయి తన గురించి, శ్రీనివాస్ గురించి రకరకాలుగా జరుగుతున్నా కూడా పోలీసులనే కానీ ప్రజల మీదనే కానీ ఇప్పుడు ఒక అమ్మాయి వర్షిని చూసారా? సో రకరకాల జరుగుతుంది, మరి ఎందుకు స్పందించట్లేదు? మరి సో నిజమైన అఘోరేమో చెప్పిస్తాదేమో, మంత్రాలు ఉన్నాయేమో అని వాళ్ళు ఎందుకులే అని పాపం పోలీసులు మన కోసం ఎంత పోరాడతాడు, ఏదైనా ఇష్యూ అయినా కానీ పోలీసులు వస్తారు. అలాంటి పోలీసుల మీద చేయి చేసుకుని మహాపేద తప్పు. అఘోరాలు కూడా ఎట్లా శాంతిగా ఉంటారు కానీ ఈమెలాగా చిల్లరగా ఎవరు చేయరు. పోలీసు వాళ్ళు మళ్ళీ అదే భయపడి ఉండొచ్చు, ఏంది ఏం కథ అనేది, ఇంకా అదే అయ్యి ఉండొచ్చు. ఇంకా వచ్చిన అమ్మాయి అంటావా, అదే వశీకరణ లాంటివి చేసి పసరు మందు రాసి వెనకాల తిప్పుకునేలాగా చేసిండొచ్చు. అంటే ఒక వీడియో చూసినాం మేము కూడా, వాళ్ళ అన్నయ్య మీద కూర్చొని, అమ్మాయి మీద అన్నయ్య మీద కూర్చొని నైట్ పూట బట్టలు లేకుండా రకరకాలుగా చేస్తున్నాం వాళ్ళకి స్పర్శ లేని టైంలో. చూసారా వీడియో మీరు? చూసాను. మరి ఎందుకు అలా చేస్తుంటానో? సనాతన ధర్మం కోసం వచ్చినాను. ఇప్పుడు ఈ అఘోర ఏది తప్పు చేస్తే అన్ని తప్పే అండి. మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నకి ఏమంటుందంటే మీరు అవన్నీ నమ్మకండి. సో ఆ మాట అక్కడితోనే కట్ చేసి వేరే టాపిక్ పోతున్నారు. అది కాదు, మీరు ఒక మనిషి మీరు అఘోరాలు మనిషి ముట్టుకోవడం కానీ చేయడం కానీ ఉండదు కదా. మళ్ళీ ఒక అబ్బాయి మీద పడడం ఏంటి? నీకు మంత్రాలు వచ్చినప్పుడు అక్కడ అలా చేస్తే మంత్రాలు పని చేయవు. మంత్రాలు వచ్చినప్పుడు ఎవడు అట్లా చెయ్యడు. ఆ కామం ఏంది అసలుకి కనబడుతుంది, మాకు క్లియర్ కనబడుతుంది. అబ్బాయి మీద పడి పొల్లుతుంది అసలుకి. ఇంతగా ఉంటారా? నేను ఎప్పుడో నుంచి చెప్తూనే ఉన్నా, దొంగ వాళ్ళని నమ్మకండి, దొంగ వాళ్ళు. నేను అఘోర విషయంలోనే కాదు, చాలా మంది ఉన్నారు ఇట్లా. కషాయం వేసుకొని వచ్చిన ప్రతి ఒక్కరు దేవుడు అంటే నమ్మను నేను. ఇక్కడ అనిపించాలి నమ్మకం అనేది. అసలు జరిగితే ఎలాంటి దేవుళ్ళు ఉన్నారంటారా మనుషుల్లోనే? మరి దేవుళ్ళు ఉన్నారండి, కానీ వీళ్ళు ఇలా దేవుడి పేర్లు చెప్పుకొని రావడం
కరెక్ట్ కాదు. ఏమనంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి తెలుసా, మీరు కాశీకి రండి, ఇప్పుడు ప్రతిదీ వీడియో అప్లోడ్ చేసి అలా ఎవరన్నా ఇష్టపడతారా? ఒక వీడియోలో పడవలో పోతుంటే ఒక మాట్లాడుతూ ఉంటది, ఇలా కట్టడి చేస్తాను ఇలా చేస్తాను చూస్తా ఉన్నాను అంటున్నారు. మరి దాని మీద స్పందన? తిడుతున్నారు. ఇప్పుడు అది ట్రెండింగ్ లో ఉంది వీడియో, అది ట్రోలింగ్ లో తిట్టు ట్రాన్స్ కమ్యూనిటీ ప్రతి ఒక్కరు చీ నీ బతుకులో విషయం తాగి సావరా, ఆడకాసులు మునిగిపోరా, ఏంద్ర దళిద్రము, పొద్దున్న నుంచి సాయంకాలం వరకు అఘోర నువ్వు ఏం చేస్తావనరా అని. సో అలా మంత్రశుద్ధి చేస్తా, వచ్చినవాడు ఎప్పుడు చెప్పి చేయడండి. ఈడ ఫస్ట్ ఒక డాక్టర్ దగ్గర చూపించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఘోర సాధన ఎక్కడ నేర్చుకోలేదు. అఘోర అసలు ఏ మూల మన ఆ కోణంలో చూసినా గానీ అసలు అఘోర అని అనిపించదు. సో అప్పుడు ఇప్పుడు ఒకటి అఘోర కాదు, అఘోర అని ఎవరికన్నా నిజమైన అఘోర అంటే నేను మాట్లాడతా. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి తనతో మనం. మరి ఎలాంటి దీక్షలు చేస్తున్నారు ఏంటి? మరి మాధురి గారు నిన్ను దొంగ అంటున్నారు. దొంగ అనేది కాదు, అలాంటి వాళ్ళని నమ్మకండి అని. సరే, దొంగ అంటే ఆమె దొంగతనం ఏం చేయలేదు కదా. సో దొంగతనం దొంగ అంటే దొంగ ఏషాలు చేసుకున్న వాళ్ళ మా నమ్మకండి. అది అఘోర అయినా కానీ నేనైనా కానీ. ఓకే, జనాలు మోసం చేసే వాళ్ళు నమ్మొద్దంటారు. నమ్మకండి. మళ్ళీ నమ్మమంటారా చెప్పండి, ప్రూఫ్ చూపియండి ఒక్క మంచి పని చేసింది అని. ఎక్కడ మొన్న మీరు చెప్పినట్టు అనకాపల్లిలో దీపుని ట్రాన్స్జెండర్ ని నరికి మరి చాలా దారుణంగా చంపేశారు. సో దాని మీద కూడా ఎలాంటి వీడియో రాలేదు. మరి అక్కడ మీకు ఏమైనా దీపు తెలుసా? ఎప్పుడైనా మాట్లాడటం కానీ లేదు. నేను ఆ రోజు ఉజ్జయినిలో ఉన్నా యాక్చువల్గా, ఇలా జరిగింది. సో చాలా బాధపడ్డాను. సో మీడియా వాళ్ళకి నిజంగా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆడదానికి అన్యాయం జరిగితే మొత్తం వస్తున్నారు ట్రాన్స్జెండర్స్ అందరూ సపోర్ట్గా. అబ్బాయిలు జరిగితే అందరూ, ఒక ట్రాన్స్జెండర్ చనిపోతే ఏ అబ్బాయి కూడా ఏ రాజకీయ నాయకుడు రాలేదు. ఆ ట్రాన్స్జెండర్ చనిపోయి అంటే ప్రతి ఊరు ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు, ప్రతి ఒక్క ఊరు ఏపీ తెలంగాణ వాళ్ళు న్యాయం కావాలని పోరాడారు. కానీ ఏ ఆడవాళ్ళు రాలేదు, ఏ మగవాడు రాలేదు. సో మీడియా వాళ్ళంతా 4 రోజులు 5 రోజులు ప్రతిదీ అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. సో వాళ్ళ ద్వారా మేము చూసాము ఏం జరిగింది ఏం కథ అనేది. నిజంగా న్యాయం జరగాలి, దీపుకి శిక్ష పడాలని కోరుకుంటాం. కానీ ఆడవాళ్ళు మగవాళ్ళు ఎందుకు స్పందించట్లేదు? ఐ థింక్ ఒకటి ఏంటంటే డౌట్, నార్మల్గా ఇప్పుడు తను రిలేషన్షిప్లో ఉందని చెప్పారు కొన్ని వీడియోలు దీపు. సో ఎలా ఉంటారు రిలేషన్షిప్లో? ఒక అబ్బాయిని అంతగానంగా ఎందుకు నమ్ముతారు అనేది ట్రాన్స్ అంటే ఆమె అంటే ప్రేమని దాన్ని మనం ఎన్ని రకాలన్నా అనుకోవచ్చు. ప్రేమ 10 రకాలుగా కూడా ఉండొచ్చు. మోసం ఉండొచ్చు, నిజాయితీగా ఉండొచ్చు. ప్రేమ కోసం చంపిన వాళ్ళు ఉన్నారు, ప్రేమ కోసం ప్రాణాలు తీసిన వాళ్ళు ఉన్నారు, ప్రేమ కోసం ఎన్నో చేసిన వాళ్ళు ఉన్నారు. సో ప్రేమ అనేది ఒక డిఫరెంట్ అన్నమాట. ప్రేమించవచ్చు ప్రతి జెండర్ కూడా ప్రేమ అనేది కదా. సో ఒక ట్రాన్స్జెండర్ లైఫ్ లోనే కాదు ప్రేమ, అమ్మాయిల విషయంలో కూడా అదే జరుగుతుంది. కడుపు చేసి వెళ్ళిపోవడము. సో చాలా ఆ సిచ్యువేషన్లో ఒక ట్రాన్స్జెండర్ లైఫ్లో కూడా. సో ట్రాన్స్జెండర్ ఏంటంటే తొందరగా నమ్మేస్తారు యాక్చువల్గా. సో ఎందుకంటే ఫ్యామిలీస్ తొందరగా యాక్సెప్ట్ చేయరు. సో ఎవరో ఒకరు నట్టన అబ్బాయి వస్తాడు, నువ్వే నా తల్లివి. సో అప్పుడు ఒంటరిగా ఉన్న లైఫ్, ఒంటరిగా ఉన్న బతుకు, ఓహో మన కోసం ఇప్పుడు నేను ఉన్నాను, నేను వచ్చినానంటే ప్రేమతో వంట చేయడము, తెలియని వ్యక్తి నా కోసము నా పేరు మీద 10 మందికి అన్నదానం చేయడము, అలాంటివి ఈ ట్రాన్స్జెండర్ లైఫ్ లో జరిగితే ఇది నిజంగానేమో ఓకే అవునా బుజ్జి బంగారం అనడము, ఇట్లా అనడం, అయ్యి నిజంగానా అవునా అని ప్రేమలో పడడం, కొన్నాళ్ళు బాగుండడము, మళ్ళీ వేరే అమ్మాయి అయినా ట్రాన్స్జెండర్ రిలేషన్షిప్లో ఉండడము. సో ఇంకా వదిలించుకోవడానికి ఏదో కారణము. నిజంగా ప్రేమించిన వాళ్ళు కూడా ఉన్నారు, ట్రాన్స్జెండర్ గురించి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, అన్ని రకాలుగా అన్ని కోణంలో ఉన్నారు. అంటే మాక్సిమం అబ్బాయిలు ట్రాన్స్జెండర్ కోసం వచ్చేది డబ్బు కోసం వస్తారంటారు, నిజమేనా? డబ్బు కోసమా? డబ్బు కోసమే. ఎందుకంటే రాగానే వాడిని ఇప్పుడు నిజంగా మీరు ట్రాన్స్జెండర్స్ అయితే కింద పెళ్లి చేసుకుని వాడిని పోషించి భిక్షాన్ని గిక్షాన్ని మానేసిపోయి వాళ్ళ ఇంట్లోనే సెటిల్ వాళ్ళ ఇంట్లోనే ఉండాలి కదా. సో అది చెయ్యకుండా నువ్వు భిక్షాటనకి వెళ్ళి వాని ఇంట్లోకి వచ్చి వాడిని మేపి వాడిని మంచిగా దున్నపోతలాగా తయారు చేసి వాడిని ఇంకా రుచికి మెదుగుతారు కదా. సో ఇలా రేపు కాకుండా కానీ సో నిన్నాళ్ళు ఉంటాడు, తింటాడు, సో నువ్వేంటా నువ్వు అది ఇది అంటాడు. సో అప్పుడు వీడు నటించాడు కానీ ట్రాన్స్జెండర్ నటించలేదు కదా. సో రియల్ లైఫ్లో ప్రేమించింది కాబట్టి సో చనిపోవడమా లేకపోతే ఎదిరించడమా ఏంటా. సో ఇలా జరుగుతుండే దీపు విషయంలో కూడా అదే జరిగింది. సో పాపం
వాడు అంత దారుణంగా చంపేశాడు. ఆ కళ్ళు కూడా అనుకోలేదు. దీపుకి అయితే న్యాయం జరగాలి. దీపు అనే కదా చాలా ట్రాన్స్జెండర్లు కూడా ఇలా చనిపోతున్నారు. హలో హర్ష గారు, లేడు, ఎక్కడికి వెళ్ళారండి? హైదరాబాద్ బయలుదేరాడు. అవునా, ఓకే ఓకే. హర్షిని గారు ఉన్నారా మరి? హర్షిని గారు ఉన్నారా? మీరేమవుతారు వర్షినికి? దేని గురించి అండి? మాది న్యూస్ నుంచి కాల్ చేసామండి. దేని గురించి? అదే అఘోరి గురించి మాట్లాడదాం అన్నట్టుగా కాల్ చేసాము. అంటే మొన్న మాట్లాడినప్పుడు మాట్లాడతాను చెప్పారు, లైవ్లోకి వస్తాను చెప్పారు హర్ష గారు. అర్థం కాలేదండి. హలో చెప్పండి చెప్పండి. ఒకసారి మాట్లాడతారా? మాధురి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడండి. హలో చెప్పండి. నా పేరు మాధురి, ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి మాట్లాడుతున్నాను నాన్న. చెప్పండి అమ్మా, మీ ఇంటర్వ్యూ చూస్తుంటాను. చెప్పండి అమ్మ. ఎలా ఉన్నారు? ఏం పేరు మీ పేరు? నా పేరు విష్ణు అమ్మ. విష్ణు. ఎలా ఉన్నారండి, బాగున్నారా? బాగున్నానమ్మా. ఇప్పుడు నన్ను విలన్గా చేసి చూపిస్తుంది నన్నేనమ్మా. అవునవును, ఎవరు ఏం చూపించినా ఎవరు ఏం చేసినా ఏం కాదు. మనం అందరము హిందూ ధర్మం కోసం పోరాడుతున్నాం కాబట్టి న్యాయం మన వైపే ఉంటుంది. మీరేం అట్లా ఏం టెన్షన్ తీసుకోమాకండి. మేము కూడా ఈ అఘోరా గురించే, మేము కూడా ఈ అలియాస్ శ్రీనివాస్ గురించి మేము కూడా ఎప్పటి నుంచో పోరాడుతున్నాము. ఇలాంటి దొంగ వేసుకొని వచ్చే వాళ్ళు ఎవరి నమ్మకాన్ని మా పోరాటము. ఇప్పుడు ఎలా ఉన్నారండి? ఏమన్నా ఇంట్లో మా అమ్మగారు ఏమో ఇంట్లో వెళ్ళిపోయిందో తెలియదు. ఈ పిల్లని పెన్షన్ నేరానికి చాలా ఇబ్బందులు అవుతున్నాం. మీ నెల రోజుల్లో తినడానికి కూడా జరగని పరిస్థితి అయిపోయింది వరకు. అవునా? తినడానికి ఈ నెల ఈఎంఐ కూడా కట్టలేకపోయాను. ఏముంది మేడం, గుజరాత్ తిరిగాను, మొన్న తిరుగుతానే ఉన్నాం. ఈ పిల్ల ఎక్కడ ఉన్నా ఇప్పుడు ఏంటంటే బిగ్ టీవీలోకి వచ్చాను, వీళ్ళే వీళ్ళు ఇలా తెచ్చారు. అవునా? ఇప్పుడు వర్షిని అనే అమ్మాయి ఎలా ఉంది? ఆల్రెడీ నేను సైకాట్రిస్ట్ చూపించాను అమ్మాయి. చూపిస్తే అమ్మాయికి ఒక 2 months ముందు తీసుకురండి, 15 రోజులకు ఒకసారి సెషన్స్ ఉంటాయి. రాగానే టెస్టులు చేయడం బాగోదు, ఇప్పుడే కదా వచ్చింది, ఇప్పుడే కదా, ముందు ఒక 9 రోజులు వాడండి. 9 రోజులు వాడాక ఈ అమ్మాయికి సైకలాజికల్ గా ఇంకా మనం చేయాల్సింది చాలా ఉంది, ఆ అమ్మాయి మైండ్ చేంజ్ చేయడానికి అని చెప్పి మాట్లాడారు. తర్వాత ఏంటంటే గురువులు ఉంటారు కదండి కాశీ నుంచి, వాళ్ళు కూడా ఫోన్ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే కడుపులో పసల మందులు ఉండొచ్చు, ఈ మందులు ఉంటే కనుక ఇలాగే అడిక్ట్ అవుతూ ఉంటారు, కొద్దిగా ఒక 10 రోజులు గ్యాప్ తీసుకొని దానికి సంబంధించిన నాటు వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళండి అన్నారు. అది ఇంకా చేయలేదు, ఆ పని ఇంకా చేయలేదు, కానీ ఫస్ట్ సైకాట్రిస్ట్ అయితే చూపించడం అయితే జరిగింది. ఈ లోపు మళ్ళీ నిన్న వాళ్ళ అమ్మ వచ్చి గొడవ పెట్టుకొని మా అమ్మాయిని మేము చూసుకుంటామని చెప్పి తీసుకెళ్ళిపోయింది. ఇప్పటి వరకు మన దగ్గర జాగ్రత్తగా అలాగే ఉంది. నేను రాత్రి వచ్చే పొద్దున్నే 1 గంటకు 2 వచ్చారు, తీసుకున్నారు. ఆ అమ్మాయి మళ్ళీ పారిపోయింది. ఆ అమ్మాయి సేఫ్ గా ఉంది, నేను ఒక్కడి దగ్గరే. నోరు మూసుకొని కూర్చుంది, చక్కగా ఎలా కావాలంటే అలా ఉంది. తన జీవితాన్ని ఒక రూట్లోకి తీసుకెళ్తున్న టైంలో మళ్ళీ ఇదే అఘోరికి ఫోన్ చేయటం, అది మళ్ళీ పారిపోవడం, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తే మారిపోతుంది. మళ్ళీ ఈ అఘోరి మళ్ళీ ఇట్లా చేసేవాడు, మళ్ళీ వీనికి మళ్ళీ బుద్ధి చెప్పాలి కదా, వీడికి ఎంత చెప్పినా కానీ వినట్లేదు ఈ అఘోరి. లేదండి, ఎవరన్నా ఇప్పుడు మొన్నటిదాకా నేనంటే పోలీసులతో కూడా నేను మాట్లాడి కాళ్ళు పట్టుకొని అయ్యా బాబు అని నేనేదో మాట్లాడగలిగాను. ఇప్పుడు అసలు వాళ్ళకి నా ముఖంలో చూపించాను నీకు? లేదు, చూపించలేదు, 3 days నుంచి చూపించట్లేదు. ఎందుకు చూపించట్లేదంటే నాకు మీడియా అంటే అంత ఇదేం కాదండి. నేను డైలీ వేజెస్ కి అంటే చిన్న పనులు చేసుకుంటూ బతుకుతుంటాను. నేను చదువుకున్నాను, కానీ ఎందుకో నాకు ఇప్పుడు వ్యాపారం మీద కూడా ఇంట్రెస్ట్ లేదు. నేను అఘోర తత్వంలోకి వెళ్ళాను, కొన్నాళ్ళు అక్కడే ఉన్నాను. తర్వాత ఇంట్రెస్ట్ లేక నేను నా సాధన చేసుకుంటూ ప్రశాంతంగా ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళాను. నేను డబ్బు మీద కూడా నాకు అంత మోహం లేదు. అవునా? కానీ ఇప్పుడు ఈ అమ్మాయి ఎంటర్ అయ్యి ఇలా లేని పోనీ సృష్టించేసి నన్ను ఒక విలన్గా సృష్టించేస్తుంది. లేదండి ఎక్కడ కానీ అప్పుడు కనపడడం ఒక రోజు కనపడక ముందు మీ మీ పేరు ఎత్తారు. మళ్ళీ వెంటనే పొద్దున్నే లైవ్ ఆ అమ్మాయి వీడియో చూడగానే సేఫ్గా ఉన్నారు, ఏం లేదు అని మీరు ఏం టెన్షన్ ఏం పడమాకండి. దేవుడు మన వైపు ఉంటే మన న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. అలాంటి వాళ్ళ గురించి మనం పట్టించుకునే అవసరం లేదు. ఎందుకంటే నిజమైన అఘోరాలు ఎలా ఉంటారో మాకు తెలుసు, మీకు తెలుసు. మేము కూడా ఎన్నో యాత్రలు తిరుగుతాము. కానీ ఈ అఘోరి మాత్రము ఏమనంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఫేమ్ ఉంది, అది ఉంది, ఇది అని చెప్పుకోవడం తప్ప దేనికి పనికి రాడు. అంతేనమ్మా, పసర్లు పెట్టడానికి మందులు పెట్టడానికి తప్ప దాని దగ్గర ఏ విద్యలు లేవమ్మా. మళ్ళీ నన్ను గుర్తుపట్టారు కదా మీరు, మళ్ళీ నా ఇంట్లో చూసింటారు. మళ్ళీ నేను ఎట్లా మాట్లాడతాను, ఉన్నట్టుగా మాట్లాడేది, ఉన్నట్టు మాట్లాడతారు. అప్పుడు మ్యాజిక్లు చేసి జనాలకి ఇలా నమ్మకండి అంటే అప్పుడు కూడా ఎవరు నమ్మలేదే అఘోరత పెట్టుకుంటున్నావు అని. ఇప్పుడు
1000 మంది కామెంట్స్ పెడితే ఆ 1000 మందిలో కూడా అఘోరగానే వాడు ఇట్లా 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 అంటున్నారు. ఇప్పుడు 50 ఆఫీస్ లో ఉంది, అసలు ఉంటుందా ఇప్పుడు వెళ్ళిపోయిందని డౌట్ అమ్మా. బయలుదేరారు 2 గంటల్లో ఎల్బీ నగర్ వస్తుంది, మరి ఆ పిల్ల ఉంటుందో పారిపోయి మళ్ళీ అట్లేం పోదండి. ఎందుకంటే మీరు పక్కనే ఉండండి జాగ్రత్తగా. ఎందుకంటే ఇంత సేఫ్ గా తీసుకొని వచ్చారు పెంచిన అన్నయ్య గాని, మీరు ఒక సొంత చెల్లిలాగా అమ్మాయిని సేఫ్ గా మంచిగా. ఒకటే మా మీడియాలో కొట్టారని చెప్పింది కదమ్మా, దానికి చెప్తా వినండి అమ్మ. మాది హైదరాబాద్ కాదు, ఒక పల్లెటూరు. మంగళగిరి అంటే మిడ్ టైప్ ఆఫ్ విలేజ్. అది సిటీ కాదు, ఇటువైపు పల్లెటూరు కాదు. కానీ సిటీ ఉండేది ఒక 2 కిలోమీటర్లు ఉంటది, 1.5 కిలోమీటర్ ఉండదు. ఇది దాడితే మొత్తం అంతా కూడా హైవే, అడవి. అదంతా కూడా ఎలా ఉంటుంది అంటే తాగుబోతులు ఉండే ఏరియాలు, అదంతా గంజాయి కొడుతూ ఉంటారు. అదంతా మీకు టోల్ గేట్ ఐడియా ఉండదు కాదు, టోల్ గేట్ మీకు. ఆ టోల్ గేట్ ప్రాంతంలో పోలీసులు గస్తీ కూడా అందుకే ఎక్కువగా ఉంటది, రాత్రి 1 గంట 2 దగ్గర నుంచి. ఆ టైంలో ఆ అఘోరిగాడు వచ్చి ఈ పిల్లకి ఫోన్ చేసి, నేను టోల్ గేట్ దగ్గర పక్క సందులో లోపలికి ఆగుతాడండి వీడు, చీకట్లో ఉంటాడు, నేను వెళ్ళొద్దని చెప్పాను, వద్దు మనకి వెళ్ళకు అని చెప్పాను. ఆ టైంలో ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్తానంటే మీరు ఊరుకుంటారా అండి? ఊరుకుని ఉండమండి, ఎవరు ఊరుకుని ఉండం. కొత్తగా ఏం చేయమంటారండి? ముద్దు పెట్టుకోమంటారా? ఇదే పిల్ల ఏదో గంజాయి చేతిలో పడి నలిగిపోయి చంపేసి రోడ్డు మీద పడేస్తే 4 క్యాండిల్స్ పట్టుకుని ఇదే మీడియా ఎవరు లేపుతారండి? మేము అదే కదండి పోరాడుతునేది. రేపొద్దు ఇప్పుడు అఘోర ఒక మొగోడు ఉంటే ఏదో వాడంటే ఏదో ఒక ఆడపిల్ల రేపొద్దున 10 మంది చుట్టుముట్టు ఈ అఘోర పరారైపోతే అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆల్రెడీ వాడి మీద కేసులు ఉన్నాయండి. శంకరపల్లిలో ఒక అమ్మాయిని 10 లక్షలు మోసం చేశాడు. ఆ అమ్మాయిని ఉజ్జయిని తీసుకెళ్లి శారీరకంగా ఏదో ఇబ్బంది పెట్టకపోతే అమ్మాయి పారిపోయి 49,000 రూపాయల ఫ్లైట్ టికెట్ కొట్టించుకొని బయటకు వచ్చేసింది. రీసెంట్ గా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ పట్టుకుంది. ఆవిడ కూడా లక్షలు అడిగితే ఆవిడ 2 చేతులకు దండం పెట్టేసేసి అమ్మ మీ మాకు అక్కర్లేదు అని చెప్పి వెళ్ళిపోయింది. రీసెంట్ గా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను నేను. వెళ్తే ఆవిడ 2 చేతులకు దండం పెట్టింది, అసలు దాని జోలికి వెళ్ళమాకండి, మీ అమ్మాయిని కాపాడుకుందని చెప్పింది. కాదండి, ఇప్పుడు వాడు ఫేక్ అని తెలుసు, మళ్ళీ ఇంత జరుగుతున్నా పోలీసుల మీద చేయి చేసుకుంటున్నా, జనాలు కొడుతున్నా తిడుతున్నా, మరి డిపార్ట్మెంట్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదండి. వాస్తవంగానండి, నేను డైరెక్ట్ లైవ్ లో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కూడా భయపడుతున్నారండి. అవును, ఎందుకంటే ఆ గురి మనకేమన్నా ఇద్దాము, ఎందుకంటే వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉంటుంది కదండి. అవును, నాకంటే నాకు ఎటువంటి పర్సనల్ లైఫ్ లేదు. నాకు నేను కూడా అఘోరీలో తిరిగాను కాబట్టి దానికి ఇప్పదీసి అది పట్టుకుని రోడ్లు తిప్పగలిగే కెపాసిటీ నా దగ్గర ఉంది. అలా 3 సార్లు కొట్టాను. ఇప్పటికి ఆల్రెడీ ఒకటి వైరల్ కూడా అయింది. దీక్షిత్ నాథ్ అని అతను కొట్టాడు అని. ఆ కొట్టింది కూడా నేనేనండి. అవును, తప్పు చేస్తే బరాబర్. ఎందుకంటే సనాతన ధర్మం అంటే ఇళ్లలోకి వచ్చి అమ్మాయిలు పెళ్లి చేసుకొని లేపుకెళ్ళమని ఉందండి. లేదు ఎక్కలేదు. అసలు అఘోరాలు ఎక్కడ ఉంటారో మనకు తెలుసు. అఘోరాలు పెళ్లి చేసుకుంటారండి, వాళ్ళ సాధనలన్నీ కంప్లీట్ అయిపోయి వాళ్ళ స్థితి అయిపోయి ప్రశాంతంగా గడుపుకుందాం అనే టైంలో అది కూడా తన దగ్గరకు వచ్చిన అమ్మాయిని చేసుకుంటారు. ఇళ్ళకెళ్ళి లేపుకొని రారండి ఎవరు. అవునవును, మీరు ఎంతమందిని చూపించినా కూడా నేనే చెప్తా. బాలకృష్ణ గారు ఉన్నారు, ఆయన కూడా పెళ్లి చేసుకున్నారు. అలాగే మన రాజేష్ నాథ్ జీ ఉన్నారు, ఆయన పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఎప్పుడు చేసుకున్నారు? అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ముసలోళ్ళు అయిపోయి పిల్ల జల్ల కూడా పుట్టరాళ్ళకి. అవునండి, పుట్టరాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు ఏంటంటే సంతోషం కోసం బతుకుతారు. ఇప్పుడు నేను అఘోరితో మాట్లాడానండి వేరే ఛానల్లో, వాళ్ళు మాట్లాడిస్తే నేను అన్నా, నువ్వు ఒక ట్రాన్స్జెండర్ పరువు కామెంట్స్లో అందరూ నేను కొద్ది చెక్క అంటుంటే ఆ మాటలన్నీ మాకు వస్తున్నాయంటే, నువ్వు చూసావా చేసావా అంటే, ఎవరు చూసారు ఏం చేసాదని ప్రతి ఛానల్లో కూడా ప్రతి ఇంటర్వ్యూలో కూడా ప్రతిదీ నువ్వు ఏం మాట్లాడావు ఏం కాదు అని దాన్ని బట్టే జనాన్ని మాట్లాడుతున్నారు. నిన్ను మేము ఎలా నమ్మాలి అంటే, మమ్మల్ని నమ్మకంటే మళ్ళీ ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నావు అంటే టక్కన కాల్ కట్ చేసేసింది. అమ్మ మీ దానిలో ఎవరైతే మీ హెడ్ ఉంటారో పట్టించుకుంటా అంటే వెళ్దామంటే ఇప్పుడు నేను బయలుదేరుస్తా. లేదు, మా కమ్యూనిటీ వాళ్ళు కూడా ఎవరైతే ఫస్ట్ లో స్టార్టింగ్ లో సపోర్ట్ చేశారో వాళ్ళు ఇప్పుడు కూడా సపోర్ట్ చేయమని మన వీడియో పెట్టారు. సపోర్ట్ చేయమని మేము సపోర్ట్ చెయ్యం, ఇట్లా మీకు లింక్ కావాలంటే నా నంబర్ తీసుకుంటాను, మళ్ళీ కావాలంటే మీకు పర్సనల్గా పెడతాను. వాళ్ళు కూడా కమ్యూనిటీ వాళ్ళు కూడా మీకు కూడా తెలిసే ఉంటుంది, వాళ్ళు కూడా మేము సపోర్ట్ చెయ్యము. ఇదేంటి పోలీసు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడము, ఒక అఘోర ఎవరైనా తిడతారా? నేను అదేనండి మొత్తుకుంటాను. కాదండి, పోలీసులు కొట్టడం అంటే మనల్ని మనం కొట్టుకున్నట్టు కదండి. అవునవును, అదే పోలీసు వ్యవస్థ లేకపోతే మీరు కనీసం బయట అడుగు పెట్టగలుగుతారా? లేదండి, రోడ్డు మీద మేము కూడా ఒక సినిమా కూడా ఉంది దాని గురించి.
ఒక్క పోలీసు వాడు కనుక ఒక్క రోజు కనుక సెలవు పెడితే మీరు బతకగలుగుతారా? అవును, ఆపరేషన్ దుర్యోధన. అవును, ఆపరేషన్ దుర్యోధన ఎగ్జాంపుల్ ఆఫ్ ద మూవీ. మీరు పర్సనల్ గా ఉంటే వాళ్ళు మనం తిట్టుకుంటాయి జనరల్ ఎన్ని లైవ్ లోనే తిట్టుకుంటూ లైవ్ లోనే కొట్టుకుంటా వేరే విషయం. కానీ ఒక అఘోర స్థితిలో ఉండి వాళ్ళ బుర్ర పట్టుకుని కొడతాడా? వాళ్ళు ఏం పాపం చేశారండి? లేదండి, ఇప్పుడు అఘోర మిమ్మల్ని ఏమైనా బెదిరిస్తుందా అంటే వర్షిని రావడం కారణం మీ వల్లే. ఎందుకంటే అక్కడ వీడియోలో హే హూ అన్నప్పుడు మిమ్మల్ని చూసి సైలెంట్ అయిపోయింది అని అన్నారు మీరు ఒక ఇంటర్వ్యూలో. మళ్ళీ మిమ్మల్ని ఏమైనా బెదిరిస్తుందా ఆమె? నన్ను బెదిరించే స్థాయి ఆమెకి లేదండి. నన్ను చూస్తే నోరు మూసుకోవడానికి కారణం ఏంటంటే దానికి సంగతి మొత్తం నిజాలు నాకు తెలుసు. నేను ఏ రోజు అయితే కట్ చేసుకోమన్నా వీళ్ళందరినీ ఆ కట్ చేసుకోమనగా నన్ను కట్ చేసింది ఆ కుటుంబం గురించి. అవునా? 4 నెలలుగా ఊళ్ళో ఉండట్లేదు, వేరే ఊర్లో ఉంటున్నాను. అంటే నాకు గడవట్లేదు, సంపాదన లేదు. మరి వేరే ఊరు ఏదైనా పని చేసుకుందాం అని చెప్పి నేను వేరే హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఊరికి షిఫ్ట్ అయ్యా. నేను వర్షిని వాళ్ళు వేరే ఇంట్లో ఉంటారండి, నేను వేరే ఇంట్లో ఉంటాను. వర్షిని ఎలా ఉంటుందండి? మంచిగా ఉంటుంది అన్నయ్య అని మంచిగా. వర్షిని అసలు నిజంగా చెప్తున్నానండి, ఒక్క రోజు నేను కనపడకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టింది. అవును, లేదు మీరు ట్రైన్లో అమ్మాయి అంటే మీరు తీసుకొని వచ్చిన వీడియో ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. సో ఆ వీడియోలో కామెంట్స్లో పోయి చూస్తూ ఉంటే అన్నా చెల్లెలు నిజంగా ఇట్లా ఉండాలా, వాడి వేస్ట్ నా కొడుకు ఇట్లాంటి అమ్మాయిని తీసుకుపోవడం ఏంది, నిజమైన అన్నయ్యలు కాబట్టి ప్రేమ ఉంది కాబట్టి ఎంత మంచి కామెంట్స్ పెడుతుంటే ఎంత ఆనందించానండి నేను. చాలా మంది ఆనందించారు తెలుసా. ఇప్పుడు అమ్మాయి చెప్పే ప్రతి మాట వాడు చెప్పేది, ఇలా చెప్పు ఇలా చెప్పు నేను పంపించేస్తారు, ఇలా చెప్పు ఇలా ఉంటుంది. ఆ రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నేను విలన్ అనడానికి కొట్టాను ఒకటే చూపిస్తున్నారు. ఎందుకు కొట్టాను అడగరండి అసలు. కొంతమంది అట్లేనండి, ఏం చేస్తాము, అటువైపు ఉంటారు ఇటువైపు ఉంటారు, ఎటువైపు ఉంటారో వాళ్ళకే తెలీదు అట్లా అనమాట. మనం ఆలోచించండి ఏం చేద్దామని సార్. నేను కూడా మీతో పాటు సపోర్ట్ చేస్తాను, రమ్మంటే ఇక్కడికి వస్తాను. అఘోర గురించి కాదండి, నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది, మీ ఫ్యామిలీకి నా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. అఘోర విషయం ఏదన్నా తెలియని విషయం ఉంటే ఏదన్నా ఒకటి చెప్తారా మా గురించి? తెలియని విషయం అండి? అఘోర గురించి అంటే జనాలకి తెలియని విషయం ఏదన్నా ఉంటే. ఈ మధ్య రీసెంట్ గా పెట్టిన బెట్టింగ్ యాప్ ఒకటి వచ్చింది కదా, మనోడు వైజాగ్ వెళ్ళి వస్తుంటారు అప్పుడప్పుడు, మీకు ఐడియా ఉందా? ఉందండి, ఆడ ఒక ఇంకో దొంగ స్వామీజీ ఉంటాడు అక్కడ వైజాగ్. వచ్చినప్పుడు గంజాయి తీసుకొని వస్తాడు వచ్చినప్పుడు. అది కూడా నాకు ఈ 4 రోజుల్లోనే బయటపడింది వేరే వ్యక్తి ద్వారా. ఇది కారు పోలీసులు ఆపరు. కార్లోనా అండి? కార్లలో తీసుకొని వస్తాడా? కార్లో తీసుకొస్తాడు. అది కూడా నాకు ఈ 4 రోజుల్లోనే. అంటే ఈ అమ్మాయి గురించి చూసినప్పుడు ఒక అతను నాకు కలిసి మరీ చెప్పిళ్ళాడు, వాడు గంజాయి కేసు వాడు దొరికితే ఈసారి కనుక ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇటు రివర్స్ అవుతున్నారు, ఈసారి కనుక వాడు కారు కనుక చెక్ చేసి వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు చెక్ చేసి గంజాయి కనుక దొరికిందంటే ఆ పిల్ల దానిలో ఉంటే ఆ పిల్లకు కూడా రిమైండ్ అనేది దొరకదు. ఆ పిల్ల సేఫ్ చేసుకోండి ఫస్ట్, వాడు అంతర్జాతీయ తీవ్రవాది లాంటి వాడు అని చెప్పి ఆయన చెప్పేది రిజిస్టర్ అయ్యాడు. అసలు ఆయన నాకు ఎవరో కూడా తెలియదు, ఎత్తుక్కుంటూ వచ్చాడు. విష్ణు ఫోన్ నెంబర్ కూడా ఇవ్వట్లా. తెలంగాణ వ్యక్తి ఆయన కూడా. ఓకే, సూపర్ అండి నిజంగా. వాడు వైజాగ్ వెళ్ళి వచ్చే కారణం కూడా ఇదే. చూడండి పద్దాగా వాడు వైజాగ్ వెళ్ళి వస్తూ ఉంటాడు చూడండి, నెలలో కనీసం 3 సార్లు వెళ్తాడు. అవునవును, కాదండి గంజాయి ఇట్లా తీసుకొని వస్తుంటాడు, అమ్మాయి ఉంటుంది, రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం అయితే ఇట్లా రిమైండ్ పోతే మళ్ళీ బెయిల్ కూడా ఉండదు, ఫస్ట్ అమ్మాయిని తీసుకోనని మీకు ఎవరో చెప్పారు. ఇదే అన్నమాట. ఇది మీరు వెంటనే పోయి మీరు అక్కడ పోలీస్ సహకారంతో పోయి మీరు అమ్మాయిని తీసుకొని వచ్చారు. గుడ్. అంతే, ఇలాంటివి చాలా ఉన్నాయండి. వాడు 5 అమ్మాయిలు కుక్కటిపల్లిలో పెట్టాడని చెప్పి మన పోలీసు వ్యవస్థలో ఉన్న వాళ్ళే చూసి పట్టుకొని చెప్పారు నాకు. నేను దీన్ని నెంబర్ 1 ఛానల్ ఎంఎస్ఆర్ గారు అని చెప్పి ఆయన సీఎండి గారు, ఆయన నన్ను అడిగారు అసలు దీన్ని ఏం చేద్దాంరా అంటే నేను చెప్పాను ఇలాగ ఇంకా 5 ఉన్నారంటండి కుక్కటిపల్లిలో. అంటే ఒక పని చేయి, నీకు ఎంత ఖర్చు అయినా నేను పెడతా, కానీ అమ్మాయిల్ని మాత్రం ఇబ్బంది పెట్టాలి, వెళ్ళి వాళ్ళని కాపాడగలిగితే వెళ్ళు అన్నాడు ఆయన. ఈ అమ్మాయి వెళ్ళిపోయే ముందు రోజు నేను అడిగా, అసలు కూకట్పల్లిలో నిన్ను ఆడ పెట్టారంట కదా, ఎక్కడ ఇల్లు అని అడిగా. నాకు తెలియదు, మర్చిపోయా, గుర్తులేదు. సినిమా డైలాగ్ చెప్పింది. నేను అనుకున్నాను ఒక 2 రోజులు టైం ఇద్దాం, నిదానంగా తుమ్ముదాం, చెప్తుంది, వాళ్ళని కూడా బయటకు తీసుకొద్దాం అని అనుకున్నా. కానీ ఎక్కడ వీడి ట్రాప్ లోనే ఉన్నారు. వీడిలో ఎంతమంది అమ్మాయిని తీసుకెళ్లాడు, వీడు తీసుకెళ్లేదంతా కూడా పూర్తి పిల్లండి. వీళ్ళెవరూ కూడా కాస్ట్లీ పీపుల్ కాదు, వీళ్ళంతా కూడా రోజువారీ కూలి పనికి వెళ్ళేటువంటి వీళ్ళే.
నేను కూలి పనికి వెళ్ళేటువంటి కాదండి. నేను కూడా ఒక కంపెనీకి ఒక ఎండీగా చేసేవాడిని. నేను ఆఫ్టర్ కరోనా నాకు లాస్ వచ్చింది. నేను కంపెనీలు ఎత్తేసి ఇప్పుడు చిన్న పని చేసుకుంటున్నాను. నాకు ప్రజల్ని మోసం చేయడం ఇష్టం లేదు. నాకు ఈ రోజుకి ఆన్లైన్ లోకి ఎక్కిస్తే లేని కంపెనీని సృష్టించి మన కోట్లు తప్పచ్చు. కానీ నాకు రూపాయి కూడా నాకు నచ్చదు. ఎందుకంటే కర్మ అనేది వెనక్కి వస్తుందని నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. నేను నా కష్టాన్ని నమ్ముకుంటాను. ఎక్కడో ఏదో పాపం ఉండుంటది, ఆ పాపం ఈ జన్మలో వెంటాడుతుంది కాబట్టి నేను ఇప్పుడు కష్టపడుతున్నాను. కాదండి, ఆ వీడియోలో ఈ లేడీ శ్రీనివాస్ గారు ఒక వ్యక్తి మీద బోలా, అది మీరేనా అక్కడ ఉండేటప్పుడు? ఒక వ్యక్తి మీద అంటే మీద పడి దొర్లుతుంది కదా, అది మీరేనా లేకపోతే వేరే వ్యక్తినా? నేనేనండి. అబ్బాగా మీద పడి కొడుకుతూ ఉంటాడు. ఎందుకండి మరి మీరు అప్పుడు స్పందించలేదా? మరి అంత దారుణంగా అండి, మరి ఒక మనిషి మీద పరడి మరి అంత మళ్ళీ దాన్ని ఏ కోణంలో పట్టుకొని అలా పైకి పెట్టించా. వాడేమో మీద పడుతూ ఉన్నాడు. ఆ టైంలో వర్షిని తన ఆనందం కోసం వీడియో తీస్తుంది. వద్దే టీమాకు ఈ దరిద్రం మనకెందుకు, నిన్ను పంపించి తొందరగా అని చెప్పినప్పుడే చివరిలో చూడండి ఓవేళ చూడండి దానిలో వీడియో తీస్తున్నాం అని చెప్పి మనిషిని చూసాను. దానిలో మళ్ళీ ఎక్కడైనా కానీ అఘోరాలు, నిజమైన అఘోరాలు అంటే మనుషుల మీద పడతారండి. మనుషుల మీద కాదు, ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరండి. మళ్ళీ ఇవి ఏ కోణంలో చేసుకుంటారు. బాగా ప్రేమ ఎక్కువైతే నాన్న రానన్న ఒక ప్రేమగా ఒక ముద్దు ఒక హక్కు ఇచ్చింది అన్నారు. ముద్దు పెట్టమన్నారు. ముద్దు అంటారు వాళ్ళు, పెడతారు ముద్దుటి మీద పెడతారు. అది అమ్మాయి అబ్బాయి ముద్దుటి మీద పెడతారు. నా కూతురు బొమ్మ నా కొడుకు బొమ్మ అంటారు. కానీ పెళ్ళాము తాళి కడతాను లేకపోతాం లేచిపోదాం అనే మాటలు వాళ్ళకి రావు. ఎంతమందిని చూసానండి నేను. చంచలనా టీ ఉన్నారు, ఆవిడ కూడా ఎంత మంచిగా చేస్తుంది సాధన. ఎంతమందికి దీక్షలు ఇచ్చింది. చంచలనా తెలుసా మీకు? కాదండి, మళ్ళీ అమ్మాయిలు ఎందుకు తీసుకెళ్తున్నాడు, ఏంటి కారణము? మేడం ఇక్కడ గుంటూరు జిల్లాలో ఒక మీడియా వ్యక్తి ఉన్నారు. పేరు చెప్పొచ్చు లేదు చెప్పకూడదండి. మీడియా చెప్పొద్దండి, పేరు చెప్పొద్దండి, జరిగిన సంఘటన చెప్పండి. ఇక్కడ మనకి సెక్సీ టీవీ అని చెప్పి ఒక ఆయన ఉన్నారండి, భాను గారు అని చెప్పి. ఆయన సెర్చ్ ఆపరేషన్ బాగా చేస్తాడండి. ఆయన ఏంది సెర్చ్ ఆపరేషన్స్ బాగా చేస్తాడు. ట్రాన్స్జెండర్ కాదండి, ఆయన నార్మలే. భాను గారు అని చెప్పి ఆయన మీడియా వ్యక్తి. ఆయన సెర్చ్ ఆపరేషన్స్ బాగా చేస్తాడు. ఆయన అఘోరి గురించి మొత్తం సెర్చ్ ఆపరేషన్ చేసింది మొత్తం ఆయన ఎక్కువ చేశాడు మీడియాలో. ఇప్పుడు ఆయన దగ్గర ఆ వాయిస్ రికార్డ్స్ ఒకటే రావట్లేదు కానీ అఘోరి అమ్మాయిని నమ్ముకుంటున్నాడు అనే కాన్సెప్ట్ అయితే మాత్రం ఆయన దగ్గర బలంగా ఉంది. ఇలాంటి నిజంగా జరుగుతాయి. సంబంధించిన రికార్డ్ దొరకట్లేదు విష్ణు. అది దొరికితే వీడిని ముంచేస్తాను అని చెప్పి ఆయన డైరెక్ట్ గా వీడియో తీసుకొని వచ్చినప్పుడు చెప్పాడు ఆయన. అవును, నిజంగా వీనికి అయితే శిక్ష పడుతుంది. ఆయన సోషల్ వెల్ఫేర్ సొసైటీలో ఎంతో మంది హెల్ప్ చేస్తుంటాడు. ఆయన ఎంతో మంది అనాథలకి పేదలకి ఆయనకు వచ్చే జీతంలో 50% తీసుకెళ్లి అన్నం పెడతాడు జనానికి. పాపం ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన ఈ సెర్చ్ ఆపరేషన్ గట్టిగా చేసింది. ఆయన మీడియా కోసమో స్టంట్ కోసమో కాదు. అసలు ఈ ఆడపిల్ల అనే పదం లేదా ఇలాంటి ఒక విధవని తెలుగు రాష్ట్రాల నుంచి దరిద్రం దూరం చేయాలని ఆయన ఒక్కడ సెర్చ్ ఆపరేషన్ గట్టిగా చేసి ఆ శంకరపల్లిలో కేసు కానీ ఎక్కడెక్కడ తిరిగాడు ఒక 2-3 కేసులు నేను తీసుకొచ్చి మీడియా కూడా చూపించాయండి. కాదండి, నన్ను చూసారా మీరు యూట్యూబ్ లో? నా పేరు మాదిరి కదా, నన్ను చూసారా యూట్యూబ్ లో అంటున్నా? ఏంటి అవి మహిమలు చేయడము మ్యాజిక్లు అవన్నీ చూసారా? ఎలా అనిపించిందండి నిజంగా చెప్పండి. అంటే అసలు చూసినప్పుడు నాకు నవ్వు రాదండి, ఎందుకంటే తెలుసు కదండి. అంటే ఏంటంటే జనాలు అంటే కొంతమంది ఫేక్ వాళ్ళు ఇలా చేస్తారు అని నేను బయట పెట్టాను. అప్పుడు కూడా చాలా ఫోకస్ అయ్యాయి. శివలింగాలు తీస్తూ ఉంటారు, అటుబళ్ళు కటింగ్ చేయడాలు ఇవన్నీ చూసాను నేను. ఇవన్నీ నార్తలో జనాన్ని ఫారినర్స్ మోసం చేయడానికి ఈ కొద్ది ఫేక్ గురించి వాడే సాధనాలు ఇవన్నీ. మీరేమనుకున్నారు అప్పుడు? మా ఒక అమ్మాయి వచ్చి ఇలా చేస్తుంది అని అమ్మాయికి ఏమైనా అనిపించిందా మనసులో అప్పుడు? అంటే మీకు అన్ని తెలుసు అని అనుకున్నా కానీ అనుకోలేదండి. ఓకే ఓకే ఓకే. దేవుడు అదే కాబట్టి మీరు ప్రజలకు నిజం చెప్తున్నారు అని మాట అనుకున్నాను. అవును, ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని అందంగానే సృష్టిస్తారు. సో అందులో నేను ఒకదాన్ని, ఎందుకంటే మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో కూడా నేను ఏదన్నా ఉంటే పోరాడుతూ ఉంటా. ఇప్పుడు నుంచే కాదండి, నేను సోషల్ మీడియాలో 7-8 సంవత్సరాల నుంచి, గతంలో కూడా ఓల్డ్ వీడియోస్ ఉంటాయి నా అనమాట. ఇప్పుడు కూడా పోరాడుతుంది. ఇప్పుడు ఈ అఘోరేజ్ విషయం ఏంటంటే ఫస్ట్ నాకు ఎక్కడ డౌట్ వచ్చిందంటే డేట్ అవుతాను, నేను బూడిద పూసుకుంటాను, మళ్ళీ ఇప్పుడు లింగాన్ని అర్పించుకున్నాను అంటే నువ్వు అబ్బాయిగా సాధన ఉంటే నువ్వు సర్జరీ లింగాన్ని అర్పించుకుంటే అది సాధన ఎక్కదు. ఈ విషయం తెలుసా మీకు? దీనికి చెప్పిన
నేను ఆ లింగాన్ని ఎందుకు అర్పించాడు చెప్పనా మీకు నేను. వీడికంటూ ఒక గురువు లేడండి. వీడు అక్కడ కూడా ఏంటంటే బూడిదలు కూర్చుకొని అక్కడ షో చేస్తే కూర్చునేవాడు. అయితే అక్కడ ఒకసారి ఏం జరిగిందంటే త్రిశూలాన్ని కాలుస్తారు, కాల్చి చిన్న చిన్న త్రిశూలాన్ని కాల్చి ఒంటి మీద వేసుకుంటారు. అయితే వీడి మీద ఖర్చున్నోడు ఎవరు దాని మీద పెట్టాడు. ఇది జరిగింది నిజమే. ఒక సువ్వలాగా దాని లోపలికి దూర్చేశారు అడిగి. మనకి ఏదైతే టాయిలెట్ వస్తుందో ఆ అబ్బాయికి దానిలో పెట్టి పుచ్చేశాడు. వీడేం తప్పు చేశాడు, పుచ్చేశాడు. మరి ఇప్పుడు పనికిరాదు కదా. వాడి టాయిలెట్ ఏమో రాక కడుపులో పెరిగిపోయి సంథింగ్ బాగా ఇబ్బంది అయితే అప్పుడు వాడు హాస్పిటల్కి వెళ్ళి దాన్ని పూర్తిగా కోపించుకోవడం జరిగింది. సర్జరీ ఎలా చేస్తారా అక్కడ ఈ విషయం ఎవరికి తెలియదు. వాడు శివుడికి లింగాన్ని అర్పించలేదండి. శివుడికి అంగాన్ని అర్పించలేదు. సారీ, తప్పు మాట అన్నాను. శివుడికి అంగాన్ని అర్పించలేదండి. అక్కడ ఏం జరిగిందంటే ఎవరికో ఏదో తప్పు చేశాడు. వాడు ఒక సువ్వలానికి కాల్చి త్రిశూలం చిన్నది ఉండదు కాల్చి లోపలికి క్లోజ్ చేశాడు. ఆ ఫోటో కూడా నాకు చూపించాడు. నాకు గమనించలేదు ఇది ఎవడో కావాలని చేసిందే కానీ నువ్వు అర్పించింది కాదు కదా. శివుడికి అర్పిస్తే డాక్టర్ దగ్గరికి డైరెక్ట్ కట్ చేస్తారు. అవును, కానీ మాడిపోయి ఉండదు కదా. అది కూడా నిజమే, మాడిపోయి ఉంది. ఆ ఫోటోలు కూడా మీకు వాడు ఆన్లైన్ లో ఎక్కడ చూసాను నేను, దొరుకుతాయి కూడా. ఎందుకు వాడు ఫోన్ తెప్పిస్తే ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు, వాడు ఎక్కడెక్కడ ఏం చేశాడు, వాడు ఏ బెట్టింగ్ యాప్ లో ఉన్నాడు. ఈ బెట్టింగ్ యాప్ చేసిన వీడు కాదు, వేరే వాళ్ళు కాదు, వీడి తమ్ముడు. వీడి తమ్ముడు హైదరాబాద్ లో ఉంటాడు. ఒక ల్యాప్టాప్ తీసుకుని వీడు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్ మొత్తం మెయింటైన్ చేసేది వాడే. ఈ ఫేస్బుక్ లో మీరు కనెక్ట్ అయినా చాటింగ్ చేసేది వాడే, ఇది కాదు. దేనికంత సీన్ లేదు, దేనికంత సీన్ లేదు. అది కనెక్ట్ అయిన తర్వాత ఎవరైతే అమ్మాయి కనెక్ట్ అయిందో ఆ అమ్మాయి గురించి వెంటనే వాడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. వాడిని నేను ఒక్కసారి చూసా, వచ్చి 30,000 పట్టుకుని పోయాడు. 30,000 పట్టుకుని పోయాడు. ఆ టైంలో హైదరాబాద్ లో కూకట్పల్లిలో ఒక ఇంట్లో ఉన్నాడు 10 రోజులు. అప్పుడు నన్ను పిలిపించారు. పిలిపిస్తే అక్కడ నేను చూసాను. రోజు వెళ్తాం, 50,000 1,00,000 రూపాయలు డ్రా చేయడం, పంచి పెట్టడం. ఇదంతా ఒక ట్రాప్ అనమాట. జనాలు ఎవరు దొరికితే వాడికి 50,000, 1,00,000, 10 లక్షలు, 20 లక్షలు దొరికిన దోసుకోవడం, వెళ్ళిపోవడం. అమ్మాయి దొరికింది. ఓకే అండి, ఏదైతే ఏమున్నా కానీ మీ చెల్లి మీరు తెచ్చుకున్నారు. నిజంగా నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. తప్పకుండా యాంకర్ దగ్గర మీ నెంబర్ ఉంది, నేను తీసుకొని నేను మళ్ళీ పర్సనల్గా మీకు ఏదన్నా కానీ ఏదన్నా ఉంటే మీకు అడుగుతానండి. ఓకేనా? సో చూశారు కదా, వాళ్ళ అన్నయ్య ఎన్ని నిజాలు చెప్పాడు అఘోరి గురించి. రకరకాలుగా మీకు మాధురి గారు మాట్లాడి చాలా ఇన్ఫర్మేషన్ మీకోసమే జనాలు ఎలా ఉండాలో ఆయన చూపించింది. జనాలు ఎలా మోసం చేస్తున్నారో జనాలు రకరకాలుగా ఆయన చెప్పాడు. ఇందాల ఆయన ఎలా సర్జరీ చేయించుకున్నాడు, ఆ కారులో ఏమేమి తీసుకొస్తాడు, అమ్మాయిలు ఏం చేస్తాడు. దయచేసి ఇప్పుడైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మాధురి గారు కష్టపడ్డా, మేము కష్టపడ్డా, మీ మంచి కోసమే చేసేది. ఏదో సరదా వీడియోలు ఎవరు చేయరు, ఏదో ఇష్యూ మీద తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు మొన్న మనం టెంపుల్ దగ్గర చూస్తే అక్కడ టెంపుల్లో వెనక్కిళ్ళిన అమ్మాయిని 7 మంది రకరకాలుగా చేశారు. చిన్నపిల్లగాలని వాళ్ళని వైరల్ చేద్దాం, ఖచ్చితంగా దాని గురించి మాట్లాడదాం. సో ఇలాంటి వాళ్ళని మనం ఖచ్చితంగా మన రాష్ట్రం నుంచి, తెలుగు 2 రాష్ట్రాల నుంచి ఎల్లగొట్టే ప్రయత్నం చేద్దాం. సో మరి మీరేమంటారు? కొన్ని ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి మీరు. సో తెలుసు కదా, మాధురి ఎప్పుడు వచ్చినా కానీ కొత్త కంటెంట్ ఏదైనా కానీ టాపిక్ తీసుకొని వస్తుంది బరాబర్గా. మనం ఏది మాట్లాడగానే కరెక్టే ఉండాలి, అఘోరలాగా ఫేక్ లాగా ఉండకూడదు. సో తెలుసు కదా, ఎవరైనా ఏం పేరు, విష్ణు గారు నాతో మాట్లాడారు. ఎన్నో చెప్పారు, ఆయన తెలియని విషయాలు చెప్పారు. ఇప్పుడైనా జనాలు తెలుసుకోండి. నేను ఒకటే చెప్తా, ఎవరిని నమ్మకండి. నమ్మని అనుకున్నప్పుడు దేవుడు ఆటోమేటిక్ మనకి నమ్మకాన్ని ఇస్తాడు. దొంగ వాళ్ళు నమ్మకండి. మన తల్లిదండ్రులు నమ్ముకున్నాము, ఎన్నో ఉన్నాయి. కానీ ఇలాంటి చెత్త నా కొడుకులు ఎవ్వరు నేనే బాబా, నేనే అఘోరి, నేనే పీఠాధిపతి అని నమ్మకండి. నిజంగా ఆ ఆడపిల్ల అయితే క్షేమంగా వచ్చింది. వాళ్ళ అన్నయ్యలు చాలా కష్టపడ్డారు. కానీ వీని మాత్రం శిక్ష పడాలి, పడే రోజు వస్తుంది. దానికోసం మేము కమ్యూనిటీ తరపు నుంచి నేను సనాతన ధర్మం కోసం పోరాడతాను. ఓకే, రైట్. ఆ అమ్మాయిని ఏం చేశాడు కూడా, అమ్మాయిని ట్రాప్ చేసి ఏం చేస్తున్నాడు కూడా చెప్పండి మీ మాటల్లో. విష్ణు గారు చెప్పారు కదా. సో విష్ణు గారు ఏం చెప్పారంటే, అదే మనము ఇంతకుముందు సస్పెండ్ లో ఉన్నట్టు ఒక వ్యక్తి మాకు చెప్పాడు, తీసుకొచ్చుకోండి అని. ఇప్పుడు దానికి క్లారిటీగా ఆయన ఇచ్చాడు. ఏమంటే ఎక్కడో విశాఖపట్నం నుంచి గంజాయి తెచ్చుకున్నారు. ఈ అమ్మాయి ఉంది కదా, పట్టుబడితే మళ్ళీ లైఫ్ లాంగ్ జైలు శిక్ష ఉంటుంది. ఫస్ట్ బెయిల్ కూడా దొరకదు. అమ్మాయిని తెచ్చుకోండి అంటే వీళ్ళు అప్పుడప్పుడు వెళ్ళి, ఇప్పుడు విష్ణు గారు చెప్పారు నాకు, అప్పుడప్పుడు వెళ్ళి అమ్మాయిని తీసుకొని వచ్చారు, సేవ్ చేస్తారు. సో ఇలాంటి విషయాలు ఎన్నో మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. మీరు మాకు
సపోర్ట్గా ఉండాలి. మీ కామెంట్స్ మాకు విలువైన కామెంట్స్ కూడా మీరు కామెంట్స్ తప్పకుండా పెట్టాలి. కింద అది కూడా పెట్టండి, ఎవరు ఏంటి ఫేకా రియల్ అని జనాలు తెలిసిపోతే. ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు అనమాట. ఖచ్చితంగా మాధురి గారు, ఎందుకంటే ఇప్పుడు అవసరం లేదు తనకి మాట్లాడేంత అవసరం లేదు, కానీ సమాజం ఎటుపోతుంది, మనుషులు ఏమైపోతున్నారు, ఆడపిల్లలు ఎటుపోతున్నారని. సో సనాతన ధర్మే కానీ సమాజం కోసం కూడా మాట్లాడడం. ఖచ్చితంగా కామెంట్స్ పెట్టండి, మంచి కామెంట్స్ అంటే మంచి అంటే తను ఏం మాట్లాడిందో మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ దానికోసం ఇంకొక వీడియో చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.